Welcome, dear viewers. Beauty is truth, truth beauty. That's all you need to know on earth అని అన్నాడు జాన్ కిట్స్. అంటే సెన్స్ ఆఫ్ బ్యూటీ అనేది ఎలాంటిది, ఆ బ్యూటీ ఆఫ్ లైఫ్ అంటే ఎలాంటిది అనేటువంటి విషయాన్ని గురించి జాన్ కిట్స్ రొమాంటిక్ వైట్ తన భావకవిత్వంలో చాలా అద్భుతంగా చెప్పాడు. బ్యూటీ ఈజ్ ట్రూత్ అంటాడు. అంటే ట్రూత్ బ్యూటీ, బ్యూటీ ట్రూత్ అని అనమాట. ఏ విధంగా చూద్దాం అసలు వాట్ ఈస్ ద బ్యూటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యూటీ? బ్యూటీ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఎవర్ దట్ ప్లీసెస్ యూ. మనం ఏదైతే ఆనందం కలిగిస్తుందో, ఒక మనిషి కావచ్చు, అందమైన మనిషి కావచ్చు, బ్యూటిఫుల్ పర్సన్ అంటాం కదా, షీఈ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అంటాం, షీఈ్ బ్యూటిఫుల్ ఉమెన్ అంటాం. అలాగా ఒక బ్యూటిఫుల్ ఉమెన్ అనే కాదు అనేది మనం, మనిషికే కాదు, వస్తువు కూడా అంటాం. బ్యూటిఫుల్ సాంగ్ అంటాం, బ్యూటిఫుల్ మ్యూజిక్ అంటాం, బ్యూటిఫుల్ ఆర్ట్ అంటాం, ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్ అంటాం. అంటే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటిది ఏదైనా కావచ్చు బ్యూటీ. బ్యూటీ అని చెప్పొచ్చు దాన్ని మనం. వెరీ ఇంట్రెస్టింగ్ అని, ప్లీజింగ్ అని, అంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది. అందుకే అంటాడు ఇంకో చోట జాన్ కిట్స్, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్, ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీసెస్, ఇట్ విల్ నెవర్ కమ్ టు నథింగ్నెస్. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ అనేది అంటే ఒక బ్యూటీని, ఆహ్లాదాన్ని మనసుకి కలిగించేటువంటి ఏ వస్తువైనా సరే, మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ బుక్ కావచ్చు, పుస్తకం కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ అది. ఇది జాయ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది, ఫౌంటైన్ లాగా. ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీసెస్, అందులో ఉన్నటువంటి లవ్లీనెస్ చూసారా, ఆ లాలిత్యం, ఆ మాధుర్యం ఇంక్రీసెస్, అది పెరుగుతూనే ఉంటుంది, తరగదు. ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీసెస్, ఇట్ విల్ నెవర్ కమ్ టు నథింగ్నెస్. ఎట్టి పరిస్థితుల్లో అది జీరో అంటూ రావడం లేదు. ఇట్ విల్ నెవర్ కమ్ టు నథింగ్నెస్. స్టిల్ ఇంకా చెప్పాలంటే ఇట్ కీప్స్ ఎ బవర్ క్వైట్ ఫర్ అస్, అద్భుతమైనటువంటి భాండాగారాన్ని, మనకు అక్షయ పాత్రని ఇస్తుంది. అక్షయ పాత్రలు చూడు, ఎంత అన్నం తిన్నా, ఎంత ఫుడ్ మనం అద్భుతమైనటువంటి భోజనం అందులోంచి చేసినా కూడా ఇంకా అగైన్ అండ్ అగైన్ ఇట్ ప్రొడ్యూసెస్, మనకి ఇస్తూనే ఉంటుంది అక్షయ పాత్ర. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అక్షయ పాత్ర. అలాగా ఇది ఈ ప్రకృతి అనేది, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందము, ఆనందం అనేది మనకు ఇమ్మెన్స్గా ఫౌంటైన్, ధారావాహికంగా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది అని చెప్తాడు కిట్స్. ఇలాంటి విషయాన్ని విలియం వర్డ్స్వర్త్, అతను కూడా భావకవిత్వాన్ని రాసినటువంటి ఒక రొమాంటిక్ వైట్ టింటన్ అబే అనేటువంటి పుస్తకంలో, ఒక లెంగ్దీ పోయంలో ఒక చోట ఇలా రాస్తాడు, ఐ హ్యావ్ ఫెల్ట్, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆనందాలు, అద్భుతమైనటువంటి దృశ్యాలు, సెలయేర్లు, ఆ పూల మొక్కలు, ఆ చల్లని గాలి, అన్నిటికంటే మించినటువంటి ఆ మంద మారుతం, వీటినన్నింటినీ చూసి అతను తన్మయత్వం చెందిపోతాడు. తన్మయత్వం చెందిపోయి ర్యాప్చర్ అంటారు, పరవశం చెందడం, పరవశిస్తూ అంటాడు, ఐ హ్యావ్ ఫెల్ట్ అ ప్రెసెన్స్ దట్ డిస్టర్బ్స్ మీ విత్ ది జాయ్ ఆఫ్ ఎలివేటెడ్ థాట్స్. ఎలాంటి ఆనందము, ఆహ్లాదం కలుగుతుందంటే ఈ ప్రకృతి అందాల మధ్య నాకు ఏ సెన్స్ సబ్లైమ్. ఎలాంటి సెన్స్ అంటే, సెన్సిబిలిటీ అంటే సబ్లైమ్, విచ్ ఇస్ సబ్లైమ్, అద్భుతమైనటువంటి భావాన్ని, ఔన్నత్యమైనటువంటి భావాన్ని కలిగిస్తూ ఉంది అని అంటాడు. ఐ హ్యావ్ ఫెల్ట్ ఎ ప్రెసెన్స్ దట్ డిస్టర్బ్స్ మీ ది జాయ్ ఆఫ్ ఎలివేటెడ్ థాట్స్, ఏ సెన్స్ సబ్లైమ్ ఆఫ్ సంథింగ్ ఫార్ డీప్లీ ఇంట్రఫ్యూస్డ్. అది మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను. అలాంటి అద్భుతమైన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నాకు కలిగిస్తుంది. అదే ఏదైతే నీ మనసును ఆహ్లాదపరిచి, అది ఒక పెరెన్నియల్ ప్లెజర్ని, అంటే శాశ్వతమైనటువంటి చెరగని ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రొఫౌండ్ పీస్, అద్భుతమైన మనశ్శాంతిని, అండ్ సెరెనిటీ అండ్ ట్రాంక్విలిటీ, ఒక ప్రశాంతతని ఇస్తూ ఉందో, అందులోనే ఉంది బ్రహ్మస్వరూపము. దాన్ని మనం ఆనందో బ్రహ్మ అంటాం. అంటే ఆనందమే, అంటే స్వచ్ఛమైన, పవిత్రమైన, నిర్మలమైనటువంటి ఆనందమే, మనిషి పొందే ఆనందమే బ్రహ్మస్వరూపము. దట్ ఈస్ గాడ్. భగవంతుడు అంటే ఎవరో కాదు, నీ మనసు నిర్మలత్వంతో, ప్రశాంతతతో, ఎప్పుడైతే నెమ్మది మనసుతో నువ్వు ఆహ్లాదాన్ని పొందుతావో, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ విజువలైజింగ్ డివినిటీ. ఆనందో బ్రహ్మ అంటే ఆనందంలో, ఆహ్లాదంలో నువ్వు నీ యొక్క మనసు ప్రొఫౌండ్ రిఫ్లెక్షన్, ఒక ప్రశాంతమైన ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అంటే మెడిటేటివ్ పవర్ అనమాట. అది ఆటోమేటిక్గా ఒక ఫిలసాఫిక్ థాట్స్ని, ఫిలసాఫిక్ రిఫ్లెక్షన్ కలిగిస్తుంది.
అది ఆనందో బ్రహ్మ అంటే అది వేదిక్ ట్రూత్ అనమాట. అది మనకు దీన్నే జాన్ కిట్స్ అనేది బ్యూటీ ఈజ్ ఎ ట్రూత్. ఏదైతే నీకు ఆనందాన్ని కలిగించిందో, సంతోషాన్ని కలిగించేసిందో, శాశ్వతమైనటువంటి పెరెన్నియల్ ట్రూత్ని, పెరెన్నియల్ ప్లెజర్ని, అంటే శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ఇచ్చిందో, దట్ ఈస్ ట్రూత్. అది ఆ సత్యమే నిజము. బ్యూటీ ఈజ్ ట్రూత్ అంటే అది. అండ్ ట్రూత్, బ్యూటీ, ఆ సత్యమే ఆనందం. ఆ సత్యాన్ని నువ్వు తిలకించగలిగావంటే యు ఆర్ విజువలైజింగ్ ది ట్రూత్. ట్రూత్ని నువ్వు గుర్తిస్తున్నావు అని అర్థం. దీన్నే ఒక ఫిలాసఫర్ అంటారు, గ్రీక్ ఫిలాసఫరు. ఇన్ విజ్డమ్, ఎప్పుడైతే నువ్వు వివేకాన్ని తెలుసుకుంటావో, అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని, వివేకాన్ని తెలుసుకుంటావో, ఇట్ మీన్స్ యు ఆర్ నోయింగ్ అబౌట్ గాడ్. నువ్వు భగవంతుని తెలుసుకున్నట్టే. ఒక లైన్లో అన్నాడు. రెండో లైన్లో ఏమన్నాడంటే ఇన్ లవ్, నిజమైన ప్రేమ స్వరూపం. ఎప్పుడైతే నీ మనసు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఆనందో బ్రహ్మ అనేటువంటి విజువలైజేషన్లో నిమగ్నమైందో, నీలో ట్రాంక్విలిటీ, ప్రశాంతత, నిర్మలత్వము, స్వచ్ఛమైన మనసు వికసించిందో, అంటే ఆత్మ వెలిగిందో, యూ లవ్ ది వరల్డ్, యూ లవ్ ది ఫెలో బీయింగ్. ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో మనుషుల్ని, ఈ ప్రపంచంలో అన్నిటిని నువ్వు ప్రేమిస్తున్నావు. సో ఇన్ లవ్ యూ విల్ బికమ్ గాడ్. ఆ ప్రేమలో నువ్వు దైవమే అవుతావు. సో ఇన్ విజ్డమ్ వన్ నోస్ అబౌట్ గాడ్. విజ్డమ్లో మనిషి భగవంతుని తెలుసుకుంటాడు. ఇన్ ప్యూర్ లవ్ యూ బికమ్ గాడ్. నిజమైనటువంటి, అద్భుతమైనటువంటి, దైవత్వమైనటువంటి ప్రేమలో నువ్వే దైవం, నువ్వే దేవుడు, ఎవరో కాదు అని అంటాడు. సో దట్ ఈస్, దాన్ని మన వాళ్ళు సత్యం, శివం, సుందరం ఉంటుంది. ట్రూత్ ఇస్ బ్యూటీ, బ్యూటీ ఇస్ ది ట్రూత్. దట్స్ ఆల్ యూ నీడ్ టు నో ఆన్ అర్త్. ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది ఒక్కటి. ఈ బ్యూటీని, ఆ అద్భుతమైన ఆ బ్యూటీని నువ్వు రియలైజ్ చేసుకోగలిగావంటే నీలో ట్రూత్ ఉన్నట్టు, నువ్వు ట్రూత్ని దర్శించినట్టే, సత్యాన్ని. సో సత్యము, శివము, శివం అంటే భగవంతుడు, సుందరము, సత్యం, శివం, సుందరం అంటే బ్యూటీ, ట్రూత్, డివినిటీ. సో దీన్ని చెప్పేది ఈ రొమాంటిక్ పోయిట్రీ చెప్పినటువంటి ట్రూత్. బ్యూటీ ఈజ్ ట్రూత్, ఎ ట్రూత్ బ్యూటీ, దట్స్ ఆల్ యూ నీడ్ టు నో ఆన్ అర్త్ అని అన్నాడు. దిస్ కైండ్ ఆఫ్ బ్యూటీ, దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ మ్యాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లర్న్. మనిషి తెలుసుకోదగినటువంటి ట్రూత్ ఏదన్నా ఉంటే ఇదే. మనిషి తెలుసుకోదగినటువంటి బ్యూటీ, అందం అంటూ ఏదన్నా ఉంటే అది ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.